అందరికీ నమస్కారము. ఈరోజు 7వ అధ్యాయము 7వ రోజు పారాయణం. ఈ కార్తీక మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించిన వాడు వైకుంఠాన్ని చేరుకుంటాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి 7వ అధ్యాయాన్ని ఇప్పుడు మనం విందాము. ఈ అధ్యాయం విన్నా చదివినా మీకు శివుని అనుగ్రహం కలిగి వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది. ఇక పారాయణంలోకి వెళదాము. ఓ జనక రాజేంద్ర, కల్మషగ్నమైన కార్తీక మహత్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను. పుష్పార్చన ఫలదాన దీప విధి విశేషములు. ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది. తులసి దళాలతో గాని జాజి పువ్వులతో గాని మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించేవారిని తేరి చూడటానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనమును చేసేవారి మహాపాతకాలు సైతం మట్టి గలసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసములో విష్ణాలయములో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో గాని అరటి స్తంభాలతో గాని మండపము కట్టిన వాళ్ళు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామమును చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు. విష్ణువునకెదురుగా జపహోమ దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానము చేసి తడి బట్టలతోనున్న వానికి పొడి బట్టను దానము చేసిన వాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసె పూలతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది. కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాది రంగ వల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీక మాసములో శివుని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణాలయములో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరములో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లె పువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. తులసి గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి. భక్తియుక్తులై అన్నదానమును చేసేవారి పాపాలు గాలికి మంచు తునకలలా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము, మహానది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించటం ధర్మముగా చెప్పబడుతూ ఉంది. స్నానదానాదులను నాచరింపని వారు, లోభి అయి యథాశక్తిగా చేయని వారు 100 జన్మలు కుక్కగా పుట్టి తదుపరి 100 పుట్టకలు సునకయోనిని జన్మిస్తారు.
కార్తీక మాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని ఛేదించుకొని స్వర్గానికి వెళతారు. పద్మాలతో పూజించిన వారు చిరకాలము సూర్యమండలములోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో ఎవరైతే అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు. మాల్యములు, తులసి దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను. ఆసక్తులైన వాళ్ళు శ్లోకం: కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ మాస స్నానేన యచ్చుణ్యం తత్పుణ్యం లభతే నృప. శ్లోకం: ఆద్యాంత్యే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః. కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు గాని, పూర్ణిమ నాడు గాని, అమావాస్య నాడు గాని సంకల్పరహితముగా ప్రాతఃస్నానం ఆచరించడం వలన కూడా ఈ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసము నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు. ఇది కేవలం ఆసక్తులకే సుమా. మహిష కార్తీక మాసములో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించే వారి పాపాలు నశించిపోతాయి. కార్తీక మాసము విష్ణు పూజార్థమై ఇతరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయంగా సంకల్పపూర్వకముగా విష్ణువును పూజించేవాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు. కార్తీక మాసం సాయంకాలాలలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలము స్వర్గలోకములో ఉండి అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసములో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహం లేదు. నమ శివాభ్యం నవ యౌనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధ రాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేత నాభ్యం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి సమాప్త మధ్యాం. సప్తమ దిన పారాయణం సమాప్తం. విన్నారు కదండి, 7వ అధ్యాయం కార్తీక పారాయణం. ఈ మాసములో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించినవాడు వైకుంఠాన్ని చేరి శివానుగ్రహము కలిగి ధన్యులవుతారు. సంవత్సరములో ఒక్కసారి కార్తీక మాసం అనేది వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా శివభక్తులు అయినా కాకపోయినా, దేవుడి మీద భక్తి శ్రద్ధలు ఉన్నా లేకపోయినా, సంవత్సరమంతా మీరు పూజలు చేసినా చేయకపోయినా, ఈ ఒక్క మాసములో కార్తీక మాసములో గనక ఆ శివుని అనుగ్రహం కోసం ఈ ఒక్క మాసం మీరు పూజలను గనక చేశారు అంటే మీ ఇల్లే ఒక దేవాలయంగా మారి ధన కనక వర్షానికి లోటు లేకుండా మీరు ఏ పని తలపెట్టినా కూడా విజయంతో ముందుకు సాగుతారు. ప్రతి పనిలోనూ విజయం మీ వెంటే ఉంటుంది. మీకు ఎప్పుడో మనసుకొచ్చినప్పుడు, బుద్ధి పుట్టినప్పుడు ఆ దేవుని ప్రార్థించుకుందాము అనుకుంటే ప్రయోజనం ఉండదు. ఇలాంటి మాసము మళ్ళీ మళ్ళీ రాదు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఇలాంటి అవకాశాన్ని దూరం చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా దేవుడి మీద మనసు పెట్టి ఈ ఒక్క మాసంలో గనక నిత్య దీపారాధనని మీరు చేసుకున్నారు అంటే ఆ శివుడు మీపై ఎల్లప్పుడూ కరుణ కటాక్షలను కల్పిస్తాడు. బోళాశంకరుడు ఆయన మనం అడిగిన వెంటనే మన కోరికను తీర్చటానికి ముందుంటాడు. అలాంటి బోళాశంకరుడికి ప్రతి ఒక్కరూ ఈ మాసములో నిత్యం దీపారాధనని చేసి నైవేద్యాన్ని పెట్టి ఆయనకి ఇష్టమైన శంకు పువ్వులు సమర్పించి
మనం తెల్ల జిల్లేడు పువ్వులు కూడా శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. అలాంటి తెల్ల జిల్లేడు పువ్వులు కానీ శంకు పువ్వులు కానీ పెట్టి ఆయనకి పాలతో అభిషేకం కనుక చేశాము అంటే ఆయన అనుగ్రహం మనకి తప్పక లభిస్తుంది.